ఏపీలో ఈ నెల 24 నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలో గత ఎన్నికల్లో 11 సీట్లు దక్కించుకున్న వైసీపీ అధినేత జగన్ కు ప్రతిపక్ష నేత హోదా దక్కుతుందా దక్కదా అన్న ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో జగన్ కు ప్రతిపక్ష నేత హోదా అంశంపై ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం జగన్ కు ప్రతిపక్ష నేత హోదా రాదన్నారు ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నారని చెప్పారు. ప్రతిపక్ష నేత హోదా కావాలంటే ఖచ్చితంగా 18 మంది ఎమ్మెల్యేలు ఉండి తీరాలని తెలిపారు. అలాగే జగన్ ఎమ్మెల్యేగా కూడా అనర్హుడవుతారని వెల్లడించారు. ఆర్టికల్ 190/4 ప్రకారం 60 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలకు అనుమతి తీసుకోకుండా గైర్హాజరైతే ఎమ్మెల్యేగా అనర్హులవుతారని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు రానని జగన్ సెలవు కూడా కోరలేదన్నారు. సహేతుక కారణాలతో లీవ్ లెటర్ ఇస్తే దాన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందన్నారు. అలా చేయకపోతే 60 రోజుల్లో జగన్ అనర్హతకు గురవుతారని చెప్పారు. తమది గౌరవ సభ అన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. గతంలో చంద్రబాబును వాళ్ళు అగౌరవపరిచారని, టీడీపీ వాళ్ళు తమను అలాగే చేస్తారనుకుంటే పొరపాటన్నారు. తాను డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అసెంబ్లీకి రావాలని జగన్ కోరినట్లు చెప్పారు. చంద్రబాబుకు ఎంత సమయం ఇస్తేనే అంత సమయం జగన్ కు ఇవ్వాలంటే ఎలా సాధ్యమన్నారు. జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా లేదన్నారు. అసెంబ్లీ రూల్స్ ప్రకారమే తాము నడుచుకుంటున్నామని చెప్పారు. మీరు రాయలేదు, పెద్దల నుంచి వస్తుంది డిస్కషన్. రాజ్యాంగం నేను రాయలేదు, మీరు రాయలేదు, పెద్దల నుంచి వస్తుంది. రాజ్యాంగ ప్రకారంగా రూల్స్ ప్రకారంగా అసెంబ్లీ రూల్స్ ప్రకారంగా చూస్తే ప్రతిపక్ష నాయకుడికి ఆ హోదా ఉంటుంది తప్పించి ప్రతిపక్ష నాయకుడు హోదా లేని వారికి ఇవ్వాలని ఎక్కడ నాకు నేను మొత్తం చదివాను. నేను చాలామంది పెద్దలతో మాట్లాడాను, ఎక్కడ లేదు. నీకోసం కొత్త రాజ్యాంగం రాస్తాం, ఏమన్నా కొత్త రూల్స్ ఏం పెడతామా? నీకున్న నెంబర్ 11 నీకు రావాల్సిన ప్రతిపక్ష నాయకుడు కాదు. ఎంత సంపద ఉండాలి? నీకు 18 ఉండాలి. అంటే మామూలుగా నేను లాస్ట్ టైం రిక్వెస్ట్ చేశాను, మీరు రావాలండి. నా బాధ ఏంటంటే, సరే నువ్వు రావట్లేదు, నీతో పాటు ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు గెలిచారయ్యా. వాళ్ళ సమస్యలు అసెంబ్లీలో చెప్పుకునే అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు కూడా రా, నీతో పాటు వాళ్ళు కూడా వెళ్తున్నావు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. సుమిత్ర, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలనేటటువంటి అంశం పట్ల ఈరోజు స్పీకరు, డిప్యూటీ స్పీకర్ కూడా దీనిపైన మరొకసారి స్పందించారు. ఈ నెల 24వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి, ప్రజల తరపున ఆయన మాట్లాడాలని ఎప్పటి నుంచి కూడా కోరుతున్నప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావటం లేదు. ఆయనతో పాటు ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా వైసీపీ తరఫున గెలిచిన వారు ఎవరు కూడా రావటం లేదు. ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడు హోదా కావటానికి కావలసినటువంటి బలం ఆ పార్టీకి ప్రజలు ఇవ్వలేదు. కాబట్టి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వటానికి రాజ్యాంగం అనుమతించదు, అసెంబ్లీ నిబంధనలు అనుమతించమని చెప్పేసి మరొకసారి డిప్యూటీ స్పీకర్ కూడా ఈరోజు స్పష్టంగా చేశారు. అసెంబ్లీకి రావాలని చెప్పేసి కోరుతున్నప్పుడు కూడా, మొదటి నుంచి కోరుతున్నప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ నుంచి దూరంగా జరిగిపోయారు, ప్రజల నుంచి కూడా దూరంగా జరిగిపోయారు. గడిచిన ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ప్రజలు తగిన తీర్పు ఇచ్చినటువంటి అంశాన్ని గుర్తు చేసుకోవాలని చెప్పేసి స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ గా ఉన్నట్టు రఘురామకృష్ణరాజు ఈరోజు మరొకసారి చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు చర్చనీయాంశంగా మారుతా ఉంది. ఎలాంటి కారణాలు తెలపకుండా అసెంబ్లీకి 60 రోజుల పాటు
పాటు గైర్హాజరైతే సభ్యత్వం రద్దు అవుతుందనేటటువంటి అంశం గురించి కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలనే అంశాన్ని మరొకసారి స్పీకరు డిప్యూటీ స్పీకర్ కూడా గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో ఈ నెల 24 నుంచి జరిగేటటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకి హాజరు కావాలి. అక్కడ ఉన్నటువంటి వారు ప్రజల తరపున ఏవైతే మాట్లాడాలనుకుంటున్నారో ఆ మాటలన్నీ కూడా ఆ అంశాలన్నీ కూడా ప్రజల తరపున అసెంబ్లీలో ప్రస్తావించాలి. దానికి తగినటువంటి సమాధానాన్ని తగిన ప్రభుత్వం నుంచి పొందే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇద్దరు స్పీకరు డిప్యూటీ స్పీకర్ కూడా మాట్లాడిన పరిస్థితి. అయితే చంద్రబాబు నాయుడికి ఎంత సమయం అసెంబ్లీలో మాట్లాడటానికి ఇస్తారో అంత సమయం తనకు కూడా ఇవ్వాలని కోరటం చాలా హాస్యాస్పదంగా ఉంది అని చెప్పేసి కూడా స్పీకరు డిప్యూటీ స్పీకర్ కూడా తగిన అంశం గురించి కూడా ఈరోజు ప్రస్తావించారు. మొత్తం మీద చూస్తే ఆ అసెంబ్లీకి రాకుండా ప్రజల తరపున తాను మాట్లాడుతున్నాను, తన ప్యాలెస్ లో మాట్లాడితే అసెంబ్లీ సమాధానం ఇవ్వటం అనేది ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి కోరటం చాలా హాస్యాస్పదంగా ఉంది. దీనికి సంబంధించినటువంటి అంశం కూడా రాజ్యాంగాన్ని చదువుకోవాలి, అసెంబ్లీ మాన్యువల్ చదువుకోవాలి, అసెంబ్లీలో ఉన్నటువంటి నియమావళి ప్రకారమే తాము వెళ్తున్నామని చెప్పేసి స్పీకరు డిప్యూటీ స్పీకర్ కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ నెల 24 నుంచి జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలి, ప్రజల తరపున మాట్లాడాలి. ఇచ్చిన ఆయనకు ఉన్నటువంటి ప్రజలు ఏ విధమైన ఎంత అధికారాన్ని ఎంతమంది సభ్యులను ఇచ్చారో ఆ మేరకు రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ నియమావళి ప్రకారం ఆయనకు సమయం కేటాయిస్తాము, తగిన విధంగా ఆయన మాట్లాడుకునే అవకాశం కల్పిస్తాము, అసెంబ్లీకి రావాలని చెప్పేసి స్పీకరు డిప్యూటీ స్పీకర్ కూడా ఆహ్వానించారు. సుమిత్ర. థ్యాంక్ యూ జయరాజ్ ఫర్ ద అప్డేట్స్.